సో ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ ఎవరైనా ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన చరిత్ర ఉందా ఇండియాలో? నా నాలెడ్జ్లో అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు చేయలేదు. సోషల్ కాజ్ ఆ విధంగా చేసిన వారైతే ఇంతవరకు నేను చూడలేదు. దిస్ ఇస్ ఫస్ట్ కైండ్. సో అంటే ఇక్కడ అంటే ఈ యాత్రలో నేను చూస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ ఆధిపత్య వర్గాలు కానీ పెత్తందారి వర్గాలు కానీ వీళ్ళని పూర్తిగా ఎదగనీయకూడదు అన్నది అంతర్లీనంగా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం కూడా ఇంతవరకు వాడికి రానియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మేము గ్రామ మధ్యలోకి వెళ్ళి 10 మందితో మాట్లాడుతున్నాం, ఒక 100 మంది జమ అయ్యారు అనుకోండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మాట్లాడేస్తారు. ఇంకా సరే అని బై చెప్పి నడిచి 4 అడుగులు వెళ్తే వెనకాల పరిగెత్తుకు వస్తారు ఒకరిద్దరు, వచ్చి చెప్తారనమాట, సార్ అందరిలో చెప్తే నెక్స్ట్ మినిట్ అక్కడికి వెళ్ళిపోద్ది, సో ఆ తర్వాత మేము తిరగలేము, అందుకే అక్కడ చెప్పలేకపోయాము, ఇది సార్ సమస్య అని నడుచుకుంటూ వచ్చి చెప్తా ఉన్నారు. భయం ఉంది ఇంకా. సో అంటే ప్రజాస్వామ్యంలో 76 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛను ఇంకా అనుభవించలేకపోతున్నారు ప్రజలు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. సో ఇలా భయభ్రాంతులకు గురి చేసి గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళని ఒక బ్యాంకుగా మార్చుకుని పనిచేసే విధానమే ఇంకా నడుస్తూ ఉంది. అందువల్ల ఈ పేదరికం పోవటం కానీ విముక్తి చెందటం అనేది కానీ జరగడం లేదు. సో మీరు ఐఏఎస్ అధికారి అయిన తర్వాత కూడా పేదరికాన్ని అనుభవించారా? పేదరికం ఇన్ ద సెన్స్ మీరు చెప్పిన బహుముఖ పేదరికాల్లో పేదరికం, డిస్క్రిమినేషన్ అనేటువంటిది అయితే చూశాను ఐఏఎస్ అధికారిగా కూడా. అంటే యాక్చువల్గా నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు 2 years అయిపోయింది, నాకు వేరే చోటకి మార్చండి అని నేను అడగటానికి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏ కంగారు ఏముందనంటే, అంటే ఒక టెన్యూర్ అయింది కదా సార్, నెక్స్ట్ ఇంకెక్కడికన్నా వెళ్తానని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఇంకా వేరే జిల్లాకు పంపించాలని అనుకుంటున్నాము అని హీ వాస్ జస్ట్ టెల్లింగ్. అంటే ఈ జిల్లా ఇప్పుడే వేసాము, ఈ జిల్లా అప్పుడే వేసామని అలా అనంతపూర్ మొన్న వేసాము, నెల్లూరు మొన్న వేసాము, ఈస్ట్ గోదావరి ఖాళీ అవుతుంది, కానీ పుష్కరాలు ఉన్నాయి కదా, నిన్ను అక్కడ వేయలేం కదా అన్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాల, ఈస్ట్ ఖాళీ అవుతుందని నాకు కూడా తెలుసు, ఆమెకు తెలంగాణ అలర్ట్ అయిందా వెళ్ళిపోద్ది. సో అయితే పుష్కరాలు ఉన్న సందర్భంగా నిన్ను వేయలేం కదా అనేసాడు అతను. అంటే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో ఉండి నేను ఒక బ్యూరోక్రసీ హెడ్తో మాట్లాడుతున్న సందర్భంలో ఎన్ని స్థాయిలు దాటి ఎంత సమాజం చూసి వచ్చి ఉంటాడు అతను ఆ స్థాయికి. అలాంటి వ్యక్తి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి నేను వేయలేము అని అంటే, మరి అంటే 2000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన మన ధర్మశాస్త్రమే ఈ రోజుకి కూడా పరిగణలో ఉంది తప్ప 70 సంవత్సరాల క్రితం వచ్చిన రాజ్యాంగం పరిగణలోకి రాలేదు, అమల్లోకి రాలేదు, మన బ్రెయిన్లోకి ఎక్కలేదు, దాన్ని మనం అలవర్చుకోలేదు, ఇంబైబ్ చేసుకోలేదు అని చెప్పడానికి ఇంతకు మించినటువంటి లైవ్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఒక ఫ్యూ సెకండ్స్, అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు అర్థం కాలేదు. అర్థమైన నెక్స్ట్ మినిట్ లేచి ఇంకా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇక ఫర్దర్ డిస్కషన్ చేయలేదు. ఇక ఆయనతోటి బాధపడ్డారా? అక్కడ బాధపడలేదు. అంటే ఈ బాధపడటానికి ఏముంది అంటే, ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. అంటే మనము ప్రపంచాన్ని చూస్తున్నాం, ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం, రష్యన్ రెవల్యూషన్ చూసాం, ఇన్ని మార్పులు చూస్తూ ఇన్ని రకాలైనటువంటి రెవల్యూషన్లు చూసి ఒక హ్యూమన్ బీయింగ్గా ఇంకొక హ్యూమన్ బీయింగ్ని చూడలేని స్థితిలో అంత అత్యున్నత స్థాయిలో ఉండి ఏంటి ప్రయోజనం? ఉండి ఏమి లేక ఏమి, ఇదేంటి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నారేంటి మనుషులు అనేటువంటి ఒక యావగింపు, వాళ్ళని చూసి జాలిపడాలి, యావగింపు వచ్చింది, బాధ కాదు. సో ఎప్పటికీ ఈ సమాజం మారుతుంది, ఎప్పటికీ వీళ్ళు మనుషులుగా అభివృద్ధి చెందుతారు. అది డైరెక్ట్గా మీతో ఆయన అన్నారు కాబట్టి తెలిసింది. అలా తెలియకుండా ఉండే డిస్క్రిమినేషన్ కూడా ఉంటుందిగా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతిసారి జరిగేటువంటి ఆ పోస్టింగ్స్ ఇచ్చే విధానంలో కానీ, ఇప్పుడు మెరిట్ బేస్డ్గా ఇవ్వడం అనేది ఒకటైతే, ఇలా ఈ సోషల్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్కి తీసుకుని ఇవ్వడం అనేటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి గవర్నమెంట్లో. సో నేనైతే నాకున్న చొరవతో నేను నేరుగా వెళ్ళి చెప్పేవాడిని,
కలెక్టర్స్, ఎస్పీలు ఇట్లాంటివి ముఖ్యమైనటువంటివి ఈ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఇవ్వాలి సార్. ఇవ్వకపోతే ప్రజలు కాన్ఫిడెన్స్గా ఫీల్ అవ్వరు, కాబట్టి మీరు ఇవ్వాలని నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కూడా నేరుగా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి రాలేరు, వీళ్ళు రాలేరు. అంటే ఇప్పుడు మేము ఇలాంటి ఉద్యోగం తెచ్చుకుని ఏంటి మేము సాధించిందని వీరు అనుకుంటారు. ఆ డిస్కరేజ్మెంట్, రిటీరియేషన్ ఆఫ్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. పీపుల్లో కూడా ఒక ధైర్యం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అట్రాసిటీస్ జరిగితే నోరు విప్పరు, ఇది తప్పు అని చెప్పరు. ఇప్పుడు నువ్వు ఒక ఇంక్లూజివ్ అప్రోచ్లో వెళ్ళకపోతే ఎప్పటికీ మారుతుంది సమాజం. అంతే కదా. ఒక డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే దాని మీద చర్య లేదు. ఇప్పుడు తప్పును తప్పుగా చూడాలి కదా, నీ వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అంత దారుణమైన తప్పు చేసినప్పుడు దానికి సరైనటువంటి చర్య తీసుకుంటే ఇంకొకరు ఆ పని చేయకుండా ఉంటారు కదా. ఆ ఇంక్లూజివ్ అప్రోచ్ అనేటువంటిది ఉండడం లేదు. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లే ప్లే చేస్తున్నాయి తప్ప పీపుల్స్ ఇంట్రెస్ట్లు ప్లే చేయడం లేదు అక్కడ. ఒకవేళ పీపుల్స్ ఇంట్రెస్టే ప్లే చేస్తే తప్పును తప్పుగా చూపించి ఇలా చేయకూడదు, వాళ్ళు మనుషులే, మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరికీ సముచిత స్థానం ఇవ్వాలి అనేటువంటి మెసేజ్ నువ్వు ఇవ్వగలిగిన రోజు ఆ ఇంక్లూజివ్ అప్రోచ్లో అందరిని మనం చేరుకోగలుగుతాం. అప్పుడు ఇలాంటి అట్రాసిటీస్ అన్నీ కూడా అరికట్టగలుగుతాయి. అలాంటి సిచ్యువేషన్ జరగాలంటే కనీసం ముఖ్యమైన స్థానాల్లో న్యాయం ఇచ్చే స్థానం, సర్వీస్ డెలివరీ ఇచ్చే స్థానంలో ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా పెడితే మీరు పీపుల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోండి సార్ అని నాకు అందుబాటులో ఉన్న సందర్భంలో నేను ఎక్కడ కుదిరితే అక్కడ చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను. ఆ విధంగా మీరు మినిమం ఇన్నన్నా ఇవ్వండి అని అడిగి ఇప్పించాను కూడా, వ్యక్తి కోసం కాదు. ఆ వ్యక్తి ఎవరన్నది నేను చెప్పలే, పలానోడికి ఇవ్వండి అని నేను చెప్పలే. బట్ ఈ రకమైనటువంటి విధానం పాటించండి, దానివల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, సర్వీస్ డెలివరీ బాగుంటుంది అని చెప్పి చేయించడం జరిగింది. సో మీకు ఇంక చివరిగా 2 నిమిషాలు పాలిటిక్స్ మాట్లాడి క్లోజ్ చేస్తాను, చాలా టైం తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య వార్గా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. స్టేట్మెంట్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? జరగాల్సిందైతే అదే, పెత్తందారులకి మీద పోరాటం చేసి పేదవారైతే గెలవాలి. అది కాన్సెప్ట్ అయితే 100% కరెక్ట్, జరగాల్సింది కూడా అదే. దానికోసమే మేము కూడా యాత్ర చేసాం. అక్కడ నేను పేదల వైపు ఉన్నాను, మిగతా వాళ్ళంతా పెత్తందారుల వైపు ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. అది ప్రజలు నిర్ణయించాలి ఎవరి వైపున ఉన్నారు అనేటువంటిది. ప్రజలు నిర్ణయం చేస్తారు, కానీ బట్ చేయవలసింది అయితే అదే. పేదల వైపున ఉండి పనిచేసే నాయకుడే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా కావాలి. ఈ వైసీపీ సర్కారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము ప్రాతినిధ్యం పెంచాము, రాజకీయంగా కావచ్చు మిగతా కార్పొరేషన్లను ఇవో మేము ప్రాతినిధ్యం పెంచగలిగాము చట్టసభలో అని చెప్తోంది. దాన్ని ఏమైనా వాస్తవాన్ని అంగీకరించవచ్చా? ప్రాతినిధ్యం పెరిగిందని మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు వాయిసింగ్ అనేది ఇంపార్టెంట్. సో వాయిస్ ఫర్ ద వాయిస్లెస్, నంబర్ కాదు. సో ఆ వాక్ని అక్కడ స్పష్టంగా చెప్పగలిగి ఇవ్వగలిగేటువంటి శక్తిని ఇస్తే డెఫినెట్గా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎంత సంఖ్య పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మన ఇళ్లలో చాలా పెంపుడు జంతువులను పెంచుకుంటాం. సో ఆ పెంపుడు జంతువులన్నీ మనం వేసేటువంటి ఆ బిస్కెట్సో లేదా ఆ ఫుడ్కో ఖచ్చితంగా మన వైపు మనకి లాయల్గా ఉంటాయి. అంతేగాని ఆ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉండలేవు కదా. సో ఆ విధంగా ఎన్ని నెంబర్ పెంచుకున్నా అన్యాయాన్ని ఎదిరించే వాక్కు లేనప్పుడు, వాయిస్ లేనప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? చాలా చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా హార్ష్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది, అంటే నిజంగా పెత్తందారుల మీద యుద్ధం చేసేవాడైతే అలా పేదల యొక్క వాయిస్ని, అంటే వాక్కుని, వాళ్ళ సమస్యని మాట్లాడగలిగి అందుకు మార్పుని తీసుకురాగలిగి చట్టాన్ని మార్చగలిగే శక్తిని, మాట్లాడగలిగేటువంటి ధైర్యాన్ని, వాతావరణాన్ని కూడా ఇవ్వగలిగితే అది నిజమైన మార్పు. అది ఇంతవరకు ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న ఏ పక్షము అలాంటి పని చేయడం లేదు. కొన్ని నెంబర్స్ పెంచుకుంటున్నారు జస్ట్ విన్ ఓవర్ ది అదర్ సైడ్, అంతే. ఆ నెంబర్స్ ఎందుకు పెంచుకున్నారంటే ఇదిగో ఇలా చేశామని చూపించుకోవడానికి.
సో న్యాచురల్గా ఎవరైనా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినా, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మీడియా పెట్టినా, మనం మాట్లాడే మాటల్ని ఒకరోజు మాట వినగానే ఒక టర్న్ ఇచ్చేస్తున్నారు ఏపీలో. ఎక్కువ టైం తీసుకోవట్లే. ఈరోజు విజయ్ గారు ఇలా మాట్లాడారంటే వైసీపీ, ఇలా మాట్లాడారంటే టీడీపీ, బ్యాలెన్స్గా చూసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో మిమ్మల్ని కూడా బయటకు వచ్చిన సందర్భంలో మీ పైన కూడా మీరు ఎవరో ప్లాంట్ చేసిన పర్సన్ అనే విమర్శలు ఉన్నాయి. ఏమనిపించింది ఆ విమర్శలు విన్నప్పుడు? అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు, ఇప్పుడు పేదలని ఎదగనీయకుండా ఉండడం అన్నది ఈ ఫ్యూడల్ మైండ్కి ఉండేటువంటి ఒక కాన్స్పిరసీ. సో ఈరోజు మీడియా విషయానికి తీసుకుంటే రెండు వర్గాలుగా చీలిపోయి, ఏ వర్గానికి బెనిఫిట్ ఉంటే ఆ వర్గం వాళ్ళే దాన్ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది జరుగుతున్నది. చాలా శోచనీయమైనటువంటి విషయం. మనము స్వాతంత్ర పోరాటం అప్పుడు ఈ మీడియా తీసుకున్నటువంటి పాత్ర, పోషించిన పాత్ర ఎంతో గణనీయమైనది, ఎంతో అభినందనీయమైనది. కానీ రోజు రోజుకి అదొక వ్యాపారంగా మారిపోయి కేవలం ఒక ప్రయోజనం కోసం, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఉండడం అనేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఆ విధంగా ఉండి ఇలా స్వతంత్రంగా స్వచ్ఛంగా పనిచేసేటువంటి విధానాలు కలిగి ఉన్న వాళ్ళు తక్కువైపోవటం అనేది వాస్తవానికి ఏ విధంగానూ ఆశించదగిన ఫలితం అయితే కాదు. బట్ ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ తీసుకుందాము, 2% ఓటింగ్ కూడా రాలేదు. కానీ దానికి ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చిన ఎలాంటి మీడియా దాన్ని హైప్ చేస్తుంది, ఏ రకంగా చూపిస్తుంది అని అంటే కేవలం వాళ్ళు కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చూపిస్తున్నారు తప్ప అదే వ్యక్తి మరి ఇంకొక పని చేసినప్పుడు చూపించలేదు. సో అది చాలా స్పష్టంగా ఉంది. కానీ కొంచెం ప్రజల్లో కొంత అవేర్నెస్ వచ్చి వాడు అర్థం చేసుకోగలిగితే అది బాగుంటుంది, మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఆ మీడియాకు కూడా మీరు ఆ కంపల్షన్ క్రియేట్ చేయాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఒక మేజర్ మీడియా చూపించలా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూపించక తప్పని ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. అటువంటి కంపల్షన్ మీరు చేస్తున్న ఉద్యమం పట్ల కూడా క్రియేట్ కావాలని కోరుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోటీ పడి చూపించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాన్ని అంటే ఇది ఎవరు మాది కాదు అని పక్కకు పెట్టిన పరిస్థితి ఒకటైతే, మూడో విధంగా అంటే మూడో పక్షంగా ఎదగడం అన్నది కూడా రాకూడదు అనేటువంటిది ఒక అంతర్లీనంగా ఉంటుంది. అందువల్ల కూడా చూపించకపోవటం అనేది ఉంటుంది. బట్ ప్రజల నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిన రోజు ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి, తెరలన్నీ పెడతాయి. సో ఇప్పుడు ఈ రెండు పెత్తందారు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెత్తందారులు వర్సెస్ పేదలు, వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పెత్తందారు, లేకపోతే అదేంటో అంటున్నారు, ఏంటి సీమ ప్రాంతంలో ఏదో అంటారు కదా, యాక్షనిస్ట్ కూడా కాదు సార్, అదేదో ఏమంటారు దాన్ని, ఏదో వర్డ్. సో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటారు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టసభలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మన అంత కూడా కాదు, పాలెగాడు ఆయన పాలెగాడు పెత్తందారులోనే వాళ్ళు చెప్తున్నమాట. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంచుకోవాల్సి వస్తే, పోటీ చేయమని ఆఫర్ వస్తే, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎటువైపు ఉంటారు? అదే నేను అంటున్నాను. నేను ఈ వైపా ఆ వైపా అన్నదైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒకటి. రెండవది, ఇప్పుడు మేము ఒంగోలులో ఒక 1 కిలోమీటర్ నడిచాక ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఆ డిక్లరేషన్లో గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, పేదలు నివసించే దగ్గర అభివృద్ధి ఎలా రావాలి, పంచాయతీలకు ఎలా నిధులు ఇవ్వాలి, మున్సిపాలిటీ మురికి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనే దగ్గర నుంచి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా పేదరిక నిర్మూలన కోసం ఆస్తుల కల్పన దగ్గర నుంచి భూముల కల్పన, ఉపాధి, ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, అలాగే బాగా వెనుకబడినటువంటి యానాదులు లాంటి వారికి, మత్స్యకారులకి, చేనేతకి ఎలా చేయాలని ఒక కొన్ని తీసుకుని వచ్చాం. ఈ డిక్లరేషన్ ఎవరు అమలు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తారా, వాళ్ళతో ఉంటారా? ఈ డిక్లరేషన్కి గనక ఆమోదంగా ఉంది అని అంటే మనకు కావాల్సింది దొరికినట్టే కదా. అంతే కదా. సో అలాంటప్పుడు వీఆర్ ఓపెన్. మనకు కావాల్సింది పేదరిక విముక్తి జరగాలి. అందుకోసం మనం గమనించినటువంటి విషయాల మీద తీసుకొచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలకి ఎవరు ముందుకు వస్తారో దాన్ని బట్టి మన అడుగులు ముందుకు పడతాయి. ప్రపోజల్ వచ్చిందా ఏమన్నా? అలాంటి అంటే కాంక్రీట్గా అయితే లేవు, జనరల్గా రకరకాలుగా నడుస్తున్నాయిలేండి. అది ఇంకా ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాల గురించి మనం
చెప్పడం. సో ఇనీషియల్గా తాత్కాలిక లక్ష్యం, షార్ట్ టర్మ్ గోల్ చట్టసభకి వెళ్ళాలి. అది కూడా నేను గోల్గా పెట్టుకోలేదు, బట్ ఇప్పుడు డిమాండ్గా వచ్చింది. ఇది మీ తిరుగుతున్న క్రమంలో వచ్చినటువంటి డిమాండ్. అది చూడాలి, అంటే ఇది మన యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది అది. సో February 2న మీరు ఏం చేయబోతున్నారు, దారేటు ఫర్దర్గా ఏం చేస్తారు అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తారు.